నమస్కారం. రెయిన్బో హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై స్టార్ హాస్పిటల్. ఈరోజు సుఖీభవలో బీపీ, షుగర్, గుండె జబ్బుల్లాగే కీళ్ల నొప్పులు కూడా ఈవేళ మనకు చాలా సాధారణమైన సమస్యగా మారిపోయాయి. ముఖ్యంగా మోకీళ్ల నొప్పులు అనేవి మలి వయస్సు జీవనాన్ని దుర్భరంగా మార్చేస్తూ ఉంటాయి. నడవడం, కూర్చోవడం, లేవడం వంటి కదలికలన్నీ అతి కష్టమైన పనులుగా మారిపోతూ ఉంటాయి. ఈవేళ వరల్డ్ ఆర్థరైటిస్ డే. ఈ సందర్భంగా వేధించే కీళ్ల నొప్పులకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వరల్డ్ ఆర్థరైటిస్ డే వెనుక నేపథ్యం ఏంటి? ఆర్థరైటిస్ వచ్చిన వ్యక్తుల్లో, అదేవిధంగా మామూలు అంటే దీని బారిన పడని వ్యక్తుల్లో కూడా ఆర్థరైటిస్ అంటే ఒక ఓరియంటేషన్ తీసుకొస్తాం. ఈ తీసుకురావడం వల్ల ఈ ఆర్థరైటిస్ని రాని వాళ్ళలో రాకుండా, వచ్చిన వాళ్ళలో ఎక్కువ పెరగకుండా, పెరిగిన వాళ్ళలో ఈ ఆర్థరైటిస్ బాగా ముదిరిపోయిన వాళ్ళలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనుషులు సాధారణ స్థితికి చేరుకోగలరు, లేదా సాధారణ స్థితికి చేరుకోకపోయినా ఇంకా డిటోరేట్ అవ్వకుండా ఉంటారు అని ఇది ఒక కాంప్రహెన్సివ్గా చేద్దామని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ డేని ప్రతి సంవత్సరము అక్టోబర్ 12వ తారీఖుని వరల్డ్ ఆర్థరైటిస్ డే కింద ప్రకటించడం జరిగింది. దీంట్లో కార్యక్రమాలు ఏంటంటే మీడియా ద్వారా, అదేవిధంగా పత్రికల ద్వారా, డాక్టర్ల ద్వారా, అదేవిధంగా ఇంకా ఇమ్యూనిటీ పర్సన్స్ ద్వారా ఈ ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, దానికి ఎలా డయాగ్నోస్ చేస్తారు, ఏ విధంగా వైద్యం అందుబాటులో ఉంది, వచ్చిన వాళ్ళకి ఏ విధంగా వైద్యం చేయాలి, రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ 6 పాయింట్స్తో కూడా ఈ ఆర్థరైటిస్ డే రోజుని క్యాంపెయిన్ చేయడం వల్ల రానున్న తరాలకి మనం హెల్దీ సొసైటీని అందజేద్దామన్న ఉద్దేశంతో ఈ ఆర్థరైటిస్ డేని స్థాపించడం జరిగింది. కీళ్ల నొప్పులకు కారణాలేంటి? ఊబకాయం అనేది ఒక మెయిన్ కారణం అయితే, చాలామంది పర్యవేక్షణ లేకుండా కొన్ని ఎక్సర్సైజ్లు చేయడము, యోగా చేయడము, బరువు తగ్గుతాం కదా లేదా ఫిట్గా ఉంటామని చెప్పేసి మెట్లు ఎక్కువ వాడడము, అలా కాకుండా జాగింగ్ చేయడము, కొంతమంది మన వెస్టర్న్ చేసినట్టు ట్రెడ్మిల్, అంటే ట్రెడ్మిల్ చేయడం తప్పని అన్న కానీ ట్రెడ్మిల్ని చేసే విధానంలో చేయాలన్నమాట. ఈ ట్రెడ్మిల్ని అతిగా వాడడం వల్ల కానీ, స్కిప్పింగ్ చేయడం కానీ, కొన్ని కాళ్ళకి లెగమెంట్స్ దెబ్బ తగిన అంటే ఇంజరీస్ అయినప్పుడు దాన్ని ఇంటర్నల్ డిరేంజ్మెంట్ ఆఫ్ జాయింట్ అంటాం అనమాట. ఇటువంటి ఇంటర్కాండలర్ ఫ్రాక్చర్స్ అంటే లేకపోతే జాయింట్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు, జాయింట్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఈ ఎముక ఎగుడు దిగుడిగా అరిగిపోయి ఆర్థరైటిస్ వస్తూ ఉంటుంది అనమాట. ఆర్థరైటిస్ ఎన్ని దశల్లో కనిపిస్తుంది? ఆర్థరైటిస్ స్టేజెస్ 4 స్టేజెస్ కింద చెప్పుకోవచ్చు. ఎర్లీ ఆర్థరైటిస్, మోడరేట్ ఆర్థరైటిస్, సివియర్ ఆర్థరైటిస్ అండ్ డిఫార్మిటీ అనమాట. ఆర్థరైటిస్ ను ఎలా నిర్ధారణ చేస్తారు? సింపుల్ ఆర్థరైటిస్ ని క్లినికల్ ఎవాల్యుయేషన్ లేదా ఎక్స్రేలు వాటిల్లో డయాగ్నోస్ చేయడం చాలా కష్టం. పేషెంట్ సిమ్టమ్ని బట్టి మేము సింపుల్ ఆర్థరైటిస్ అని చెప్పేసి కొన్ని జాగ్రత్తలు చెప్తా ఉంటాం. అలా కాకుండా మోడరేట్ ఆర్థరైటిస్ లేదా సివియర్ ఆర్థరైటిస్ ఉందనుకోండి, దీనికి వేరే వేరే పెద్ద ఖరీదైన టెస్ట్ అక్కర్లా. సింపుల్ ఎక్స్రే స్టాండింగ్ పొజిషన్లో మోకాలు కానీ హిప్ జాయింట్ కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు మేము స్టాండింగ్ పొజిషన్లో ఎక్స్రేలు తీస్తాం. ఎక్స్రేలు తీసి ఆస్టియోఆర్థరైటిస్ని నిర్ధారిస్తూ ఉంటాం అనమాట. అలా కాకుండా ఇప్పుడు వచ్చిన ఈ కార్టిగ్రాము అనే కొత్త టెస్టులన్నీ కూడా మీకు 5% డ్యామేజ్ అయిన జాయింట్లో కూడా కార్టిలేజ్ లాస్ ఉంటే అది పికప్ చేసి, ఆ సాఫ్ట్వేర్ పికప్ చేసి ఎంత ఏరియా అంటే ఒక 100% ఏరియా ఉంటే అందులో ఎంత ఏరియా ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అని చెప్పేసి మనకు తెలుసు. ఈ కార్టిగ్రామ్లో ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. సాధారణంగా 195% ఆర్థరైటిస్ కేసుల్లో ఎక్స్రే ద్వారానే మేము ఆస్టియోఆర్థరైటిస్ని రికగ్నైజ్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా కొన్ని పరీక్షల ద్వారా, అంటే రక్త పరీక్షలు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందనుకోండి, రొమటాయిడ్ ఫ్యాక్టర్, ఏఎస్ఓ టైటర్, సీడాక్టివ్ ప్రోటీన్, ఈఎస్ఆర్, టోటల్ కౌంట్. అదేవిధంగా గౌటీ ఆర్థరైటిస్ సైనోవిల్ ఫ్లూయిడ్ని యాస్పిరేట్ చేసి అందులో ఈ క్రిస్టల్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చేయడం. అలాగక్కడ సెప్టిక్ ఆర్థరైటిస్, అంటే సెప్టిక్ ఆర్థరైటిస్ అంటే యూజువల్లీ పేషెంట్ చాలా సివియర్ కండిషన్, అంటే దాన్ని టాక్సిక్ కండిషన్లో వస్తాడు, హై ఫీవర్తోను, సివియర్ పెయిన్, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు బాగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు వీళ్ళలో అనమాట.
ఈ వచ్చినప్పుడు సెప్టిక్ ఆర్థరైటిస్ ఎలాగో సెప్టిక్ ఆర్థరైటిస్ వస్తే అది ఎమర్జెన్సీ కండిషన్, ఇమీడియట్ గా దాన్ని డ్రైన్ చేయాలి, డ్రైన్ చేయాలి, లేకపోతే లోపల చాలా తొందరగా డ్యామేజ్ విత్ 6 hours లో జాయింట్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అది కల్చర్ చేసి అది ఏ విధమైన యాంటీ బ్యాక్టీరియా ఉందో దాన్ని టెస్ట్ చేయడం అన్నీ జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉందండి. ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ని పేషెంట్ కంప్లైంట్ చేస్తారు పెయిన్ అని చెప్పేసి, జాయింట్ క్రిప్టస్ ఎన్ని పెయిన్ మూమెంట్స్ అన్ని ఉంటాయి. ఎక్స్రే చేస్తే పెద్ద మనకు తెలియదు, కానీ మనం పేషెంట్ని కరెక్ట్గా ఎగ్జామ్ చేస్తే పేషెంట్కి బాడీలో ఎక్కడో చోట ఈ సోరియాటిక్ ప్యాచెస్ ఉంటాయి అన్నమాట. దాన్ని మనం సోరియాటిక్ ఆర్థరైటిస్ కింద డయాగ్నోస్ చేస్తూ ఉంటాం. ఆర్థరైటిస్ కు చికిత్స ఎలా ఉంటుంది? క్లినికల్ ఇవాల్యుయేషను, రేడియోలాజికల్ ఇవాల్యుయేషను, అదేవిధంగా బ్లడ్ ఇవాల్యుయేషన్ ద్వారా డయాగ్నోసిస్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత సింపుల్ ఆర్థరైటిస్ అనుకోండి, దాన్ని ఏం చేస్తామంటే పేషెంట్కి కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు అంటే నీ ఎక్సర్సైజ్ నేర్పుతూ ఉంటాము. స్టెప్స్ ఎక్కువ వాడుతుంటే స్టెప్స్ వాడదని చెప్తాము. కింద కూర్చుని భోజనం చేసే అలవాటు కానీ, లేదా మన ఇండియన్ టాయిలెట్ వాడేవాడిలో టాయిలెట్ని అవాయిడ్ చేయడం చెప్తూ ఉంటాము. స్కిప్పింగ్ చేస్తుంటే స్కిప్పింగ్ మానేమని చెప్పేసి, ఆటలు ఆడితే మంచి షూ వేసుకుని మంచి కోర్టులో ఆడడం కానీ చేయమని చెప్తాం. మోడరేట్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళు సేమ్ ఇదే ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూ ఉంటాము. దాంతోపాటు కొన్ని పెయిన్ కిల్లర్స్ ఇస్తూ ఉంటాం. మోడరేట్ ఆర్థరైటిస్లో ఈ మధ్య కాలంలో కొన్ని ఇంజెక్షన్స్ వచ్చినాయి. ఈ ఇంజక్షన్లు కూడా ఇదివరకు వారానికి 5 వారాలు తీసుకోవాలనేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందులో 1 or 2 అని చెప్పి వెరైటీస్ వచ్చినాయి. ఒకటి ఇచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత 2వ ఇంజక్షన్, ఇంకో సంవత్సరం తర్వాత 3వ ఇంజక్షన్ జరుగుతూ ఉంటుంది అనమాట. ముందు చెప్పిన వ్యాయామం, డాక్టర్ గారి పర్యవేక్షణల మందులు, చెప్పిన జాగ్రత్తలు, తప్పని పరిస్థితులు అయితే ఇంజెక్షన్ చేసుకోవడం. ఇంకా తప్పదు ఏది పనికిరాని సమయం వచ్చినప్పుడు ఇంకా జాయింట్ రీప్లేస్మెంట్ మార్చుకోవడం ప్రస్తుతానికి ఉన్న వాటిల్లో బెస్ట్ ఆప్షన్. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు రెయిన్బో హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. పులితెనుపులు బాధిస్తున్నప్పుడు శొంఠి, సైంధవలవణం, వాములను సమపాళ్లలో తీసుకుని వాటిని చూర్ణంగా చేయండి. ఈ చూర్ణాన్ని చెంచాడు మోతాదులో నిత్యం వేడినీటితో తీసుకుంటే పులితేనుపులు, అజిత్తి బాధలు తగ్గుముఖం పడతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.